హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వైజాగ్లో అయితే ముంతా తుఫాన్ వల్ల మొత్తం డ్రైవర్స్ అందరూ వణికిపోతారు. ముంతా తుఫాన్ వల్ల మొత్తం ఆగమాగమని చేసిపోయింది. ఇప్పటికైతే 3 రోజులు అవుతుంది వచ్చి, మళ్ళీ ఇంకా 3 రోజులు ఉందట వర్షం. చూడండి, బాడీలు మొత్తం నిండి బయటకు వస్తున్నాయి వాటర్ని. అట్లా కొట్టింది వాటర్. వర్షం మాత్రం బీభత్సం కొట్టింది. లారీలకు వెళ్ళి బయటకు వస్తున్నాయి నీళ్ళు బాడీలకు వెళ్ళి, అంత మాత్రం కొట్టింది వర్షం. ఇప్పుడైతే మన బండి కాడ బకెట్ కాడ నీళ్ళు పెట్టిన తేపకి బయటికి పోవడానికి రావడానికి ఇబ్బంది ఎందుకని చెప్పేసి బకెట్ అయితే కింద పెట్టినాము. అదే నింతుంది, మొత్తం బొర్లిపోతుంది. నైట్ పూట అయితే చూడండి, పొద్దునుంచి చూపించిన కదా, నైట్ పూటకినా వదలకుండా కొడుతుంది వర్షం బీభత్సంగా. గాలిదుమ్ము ఇప్పుడు కొద్దిగా సైలెంట్ అయింది. ఇందాక నుంచి అయితే మొత్తం ఊపి పడేసింది. బండిలో కూర్చుంటే ఆ దరికి ఈ దరికి ఊపాడేస్తుంది, అట్లా కొడుతుంది వర్షం. ఇంకా మన తెలంగాణకి వెళ్ళి అయితే మరి ఎట్లున్నది ఏమో కథ, కానీ టీవీలలో చూపిస్తారు బీభత్సంగా ఉందట. మనకి వెళ్ళిన ఈడ మాత్రం దంచి కొడుతుంది వర్షం. ఈ ముంతా తుఫాన్ వల్ల జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అర్జెంట్ ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకుంటే ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే ఈ తుఫాన్ వల్ల బీభత్సంగా పిడుగులు గాలులు చెట్లు ఇరిగి పడుతున్నాయి. అంత రిస్క్ ఎందుకు? ఏదైనా ఉంటే ఇంట్లోనే చూసుకొని అంత అర్జెంట్ అయితే బయటికి పోండి. కానీ ఈ వాన ఎప్పుడు పోద్ది ఏమో. వర్షం పోయిన దాకా మనకి ఇబ్బందులు ఇంతే. వర్షం తక్కువైతే కానీ మనకు లోడ్ దొరుకుతుంది. ఇంతవరకు అయితే లోడింగ్ లేదు, ఏం లేదు. బండ్లో తినటం పండటం అవుతుంది కదా. చూడండి, నైట్ పూట పెట్టినాక మళ్ళీ డే లగిన ఫుల్ వర్షం, ఇదే వర్షం ఇప్పటికి 3 రోజుల నుంచి కొడుతుంది. మీకు వీడియోలో చూపించానుగా, డే నైటు మళ్ళీ ఇప్పుడు డే, అట్లా కొడుతుంది వర్షం. ఎలవకుండా బీభత్సం కొడుతుంది. మరి ఇంకెన్ని రోజులు ఉందో ఏం కదా, ఇంకా 3 రోజులు ఉందట. ఈ వర్షం ఎప్పుడు వదిలిపోద్దో ఏమో. మనకైతే లోడింగ్ లేక ఆగిపోయినాం. ఇప్పుడైతే మనం సరుకులు తెచ్చుకోవడానికి అయితే శిలానగర్ పోతున్నాం, వైజాగ్ సిటీకి అయితే. ఎందుకంటే మన బండిలో వండుకోవడానికి సరుకులు గిట్ల ఏం లేవు. ఆ పార్కింగ్లో గిట్లా మనకు ఏం దొరకట్లేదు తినడానికి. ఆ హోటల్లో తింటే ఏంది, అది క్యాంటీన్లో తింటే ఫుడ్ పడతలేదు మనకి. మొత్తం అంతా ఎట్లనో ఉంది. అందుకని చెప్పేసి వేరే డ్రైవర్, నేనైతే ఆటోలో పోతున్నాం. మనోడైతే ఆటో డ్రైవర్ అయితే సత్తుపల్లి కాడేనట. మనోడు ఇంతకుముందుకు లారీ డ్రైవర్ అయినట, తోలిండు, టిప్పర్ తోలిండట. అన్న నెంగిన బొగ్గు అవన్నీ తిరిగినన్నా, లారీ నుంచి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆటో ఫీల్డ్కి వచ్చానన్నా అని మొత్తం చెప్తుండు డీటెయిల్స్. ఎందుకన్నా అంటే, లారీ తోలితే ఇంటికాడ ఇబ్బంది అవుతుందన్న, టైంకి రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, పిల్లగాళ్ళని చూసుకోవడం అవుతుంది, చిన్న పిల్లగాళ్ళని చెప్పేసి అని చెప్తుండు. అందుకని వైజాగ్ వచ్చి ఆటో తీసుకొని తోలుతుండట. ఆటో తోలిన కంచి ప్రశాంతంగా ఉందన్న, రోజుకు 2000 తోలుకుంటున్నా అనుభవంగా అని చెప్తుండు. ఏం చేస్తాం, ఏ ఫీల్డ్ వాళ్ళది ఆ ఫీల్డ్, ఎవరికి బెటర్ అనిపిస్తే వాళ్ళకన్నా చేస్తారు. మనకి లారీ ఫీల్డ్ ఇప్పుడు ఇట్లనే కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం చేస్తున్నాం. ఆయన కరెక్ట్ కాదు కాబట్టి ఆయన అట్లా చేస్తుండు. మనం ఏం చేస్తాం, మళ్ళీ వచ్చినాకైతే మనం లోడింగ్ అయితే ఇటుపక్క పోవాలా, ఈ లారీలకి ఇట్లా ఆగినా చూసినావా, అవతలకి వెళ్ళి పోవాలా. మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే ఆ ట్రైన్కి వేద్దామని మందు బస్తాలు ఆడ వేసారు. మొత్తం వానజావటికి పట్టాలు కప్పారు. ఇప్పుడైతే చూడాలి మళ్ళా. మనం అయితే లారీ కాడికి వచ్చేసినాం సామాన్లు ఇట్లా తీసుకొని. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు చూపిస్తుంది వాన. ఈ వర్షం ఎప్పుడు తగ్గుద్దో, మనకి లోడ్ ఎప్పుడు అవుద్దో. ఈ పార్కింగ్ రోజు 150 రూపాయలు కట్టాలి, రోజుకు 150 రూపాయలు. ఇప్పటికి 4 రోజులు దాటింది. మరి వాడు ఎంత వేస్తాడో బిల్లు, ఎంత అంటాడో. ఈ వర్షం అయితే తగ్గట్లేదు. ఇంకా 3-4 రోజులు కొట్టినట్టు ఉంది వర్షం. ఇవాళ రేపు అయితే గ్యాస్ గిట్లా అయిపోయేటట్టు ఉంది. ఇంకా జాతర, ఎండక వాన తడవటం, క్యాంటీన్లో పోయి తినడం. ఆ క్యాంటీన్ తినడం మనకు పడదు ఫుడ్. బయటికి పోయి అయితే తెచ్చుకున్నాం కానీ గ్యాస్ లేదు. ఆ గ్యాస్ నింపిద్దామంటే ఓ సెంటర్ పోవాల్సి వస్తుంది. ఇడికి వెళ్ళి 5-6 కిలోమీటర్ పోవాలా. ఈ ఆటోలో ఎవరు రావట్లేదు. నిలబడి ఆడ ఏస్టకు వస్తుంది. ఇందులో నిలబడదామన్నా వర్షం ఆగట్లేదు. అందుకని చెప్పేసి సప్పునైతే కూరగాయలను బియ్యం గిట్ల అన్నీ తీసుకొని వచ్చినాము. ఇప్పుడే వర్షం అయితే కాస్త తగ్గింది. అంత మాత్రం బయటకు వద్దామని వచ్చినాం. వర్షం తగ్గిందని మళ్ళీ చినుకులు పడుతున్నాయి.
ఇవాళ ఏమో తగ్గినట్టు కొడుతుంది కొద్దిగా. ఇవాళ తగ్గితే మాత్రం లోడింగ్కి అయితే ఖచ్చితంగా పోయి ఆడ సీరియల్ అన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆడ సీరియల్ పెట్టుకున్నా కానీ కాసేపు ఒక రోజు ముందన్నా అవుతుంది. ఎందుకంటే బండ్లు కొన్ని వందల బండ్లు ఉన్నాయి ఈ పార్కింగ్లో. ఇక లోడింగ్ మాత్రం డీవోలో వదిలితే మాత్రం బీవత్సంగా సీరియల్ కడతాయి. 1-2 కిలోమీటర్లు కడతాయి. ఇంకా ఆడ పోయి మళ్ళీ రావడం 2-3 రోజులు జాతర చేయాలి లోడింగ్కి. మనం అయితే జిప్సం లోడ్ ఇచ్చినాం. మరి ఆ జిప్సం ఈ వర్షానికి తడిసి మొత్తం బండి నిండా మొత్తం గలీజ్గా కారిపోతూ ఉంటుంది. జిప్సం లోడ్ వద్దు, బొగ్గు లోడ్ పెట్టంటే మా ఓనర్ వినలేదు. మరి చూడాలి ఇక లోడుకు పోతే కథ ఎట్లుంటుందో ఏం కథో. వర్షం అయితే దంచి కొడుతుంది. అందుకని ఇక మళ్ళీ బండ్లకి దిగనెక్కిన రాలే. పొద్దున్న నుంచి బండ్లకి 2-3 సార్లు దిగినాం అంతే. వర్షం అయితే దంచి కొడుతుంది. అందుకని చెప్పేసి బండ్లకి వెళ్ళి దిగలేదు, ఏది లేదు. పోతే 1-2 అర్జెంట్ ఉన్నప్పుడు పోడు, లేకపోతే బండ్ల పనుకోడే సెల్ నొక్కుంటా. ఇంకా చేసేది ఏముంది. వర్షం బయట దంచి కొడుతుంది ఉరుములు మెరుపులతోటి. మనకెళ్ళి ఎట్లుందో వర్షం కామెంట్ చేయండి. తెలంగాణకి వెళ్ళి ఈ వైజాగ్లో అయితే మాత్రం దంచి కొడుతుంది వర్షం. 3 రోజుల నుంచి ఇక్కడికైతే 4వ రోజు ఎడతెరిపి లేకుండా కొడుతుంది వర్షం అయితే. మనం పెట్టిన లోడ్ అయితే జిప్సన్ లోడు. ఆ జిప్సన్ డీ వస్తే ఇక ఆడికి పోవాలా. ఆ జిప్సన్లో టైర్లు మాత్రం మామూలుగా జారు. నేను చూపిస్తాను మీకు. టైర్లు ఒక్కో బండి ఎట్లా పోతుంది, ఎట్లా వస్తున్నది. మీరు ఆ వీడియో చూసిల్లంటే మాత్రం ఒక్కరికైనా జిప్సన్ లోడు పోరు. అంత రోజగా ఉంటుంది, అంత గలీజ్గా ఉంటుంది. అలా నరక యాతన అనుభవించాలి అలా. ఎందుకంటే కాళ్ళకు అంటుతూ ఉంటుంది. మన బురద కన్నా ఎక్కువ ఉంటుంది. కాళ్ళకు అంటితే అది కెమికల్ జిప్సం కాబట్టి మన కాళ్ళన్నీ మంట పుడతాయి. అంత ఘోరంగా ఉంటుంది. మరి ఆ జిప్సం లోడ్ ఆడికి పెట్టిండో డీవో ఏం కాదో తెలియదు. కానీ నేను పోనన్నా అని చెప్తే ఏదో ఒక ట్రిప్ పోయిరా తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. మరి ఇక చూడాలి ఎట్లుంటుందో. మీకైతే చూపిస్తా వీడియో. మనోళ్ళు చూడ్రి, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఏమన్నా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాం కాబట్టి యూట్యూబ్లో కొన్ని మిస్టేక్ సహజంగా అవుతూనే ఉంటాయి. ఇంకా అప్డేట్స్ ఏమీ తెలియదు కాబట్టి కొన్ని మిస్టేక్ అయితే అవుతూనే ఉంటాయి. ఇప్పుడైతే మనం వంటగింట చేసుకొని చిన్నగా తిని ఒక రౌండ్ నిద్ర వేస్తే సాయంత్రం అవుతుంది. మళ్ళీ ఒక చాయ్ కొట్టి మళ్ళీ బంతే తెల్లారి అవుతుంది. ఇక మళ్ళీ తెల్లారి వాన వస్తుందా రాదా చూడాలి. వాన రాకుండా మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోడు. ఇక వానతోనే ముడిపడి ఉంది మా వాన రాకుండా కథం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ మరి ఎట్లుంటుందో కథ చూడాలి. ఇక అన్నం కూర అయితే వండిన ప్రజెంట్లీ. ఇప్పుడు తిని ఒక రౌండ్ గురకేస్తే ఇంకా మళ్ళీ కిటికీలు తెల్లారాల. స్నానం చేద్దామన్నా కానీ వీలు పడతలేదు బయటికి పోయి. ఇట్ట మధ్యాహ్నం 12-1కి చల్లటి గాలి తోలుతుంది. ఆ ఎత్తుకు కొడుతుంది వర్షం. ఇప్పుడే కొంచెం అట్లా బ్రేక్ ఇచ్చింది. చూడండి మొత్తం అద్దాలన్నీ గ్లాసులన్నీ మబ్బు పట్టిపోయినాయి కొట్టి చలికి. ఆ ఎత్తుకు ఆ తీరుకు కొట్టింది వర్షం అయితే. చూడాలి మరి. అలా గ్యాప్ ఇస్తే మాత్రం మనోడు డిఓ కాడికి పోయి అడగాల మరి ఎన్ని సీరియల్ నేను ఇచ్చినప్పుడు అయితే 80 సీరియల్ ఉంది. ఎవరన్నా మనలో జిప్సన్ లోడ్కి వచ్చే వాళ్ళు ఉంటే రాకండి. లేబర్ అన్నలు చాలా ఇబ్బంది ఉంది లోన. మా డేంజర్గా ఉంది. బండ్లు ఎక్కట్లేదు. ఆ గడ్డ మీద టైర్లు తిరుగుతున్నాయి. చూడండి మళ్ళా వర్షం స్టార్ట్ అయిపోయింది. మీకు ఈ లారీలకి వెళ్ళి అటు ఇటు తీపిస్తున్నా కాబట్టి ఒక్క తిరిగిన అవ్వబడుతుంది కాబట్టి చూడండి. ఇప్పుడే అన్నం తిందామని అంత మాత్రం పెట్టుకున్నా, ఇప్పుడే 5 నిమిషాలలో కొట్టుపడేస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.